గురుగారు ఈ నగరాన్ని సాక్షాత్తు శివుడే సృష్టించాడని అంటారు. అవును. అంటే సృష్టికి పూర్వమే నగరం ఉందన్న మాట కూడా నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఎన్ని ప్రళయాలు వచ్చినా విలయాలు వచ్చినా కాశీక్షేత్రం మాత్రం చెక్కు చెదరలేదంట ఇప్పుడు. మరి అలాంటి గొప్ప నగరాన్ని మీరు ఎన్నిసార్లు దర్శించారు? అసలు కాశీ మీద మీకు అంత మమకారం ఎలా ఏర్పడింది అసలు? నేను కాశీని దాదాపు ఒక 10 మార్లు దర్శించుంటా. పోయిన ప్రతిసారి 9 రోజులు, 10 రోజులు, 12 రోజులు అలా ఉన్నాను. నేను కుంభమేళకు కూడా వెళ్ళాను. నేను ఆ యొక్క ఆనందాన్ని కూడా అనుభూతి చెందాను. అక్కడ సాధువులతో మమేకమైనను. నాకు అక్కడ ఉన్నటువంటి ఘాట్లతో బాగా పరిచయం ఉంది. కాశీ అంటేనే ఒక మధురానుభూతి మిగిలిస్తుంది మనిషి. ఓకే. ఎందుకంటే కాశీ బయట దేశంలో 12 జ్యోతిర్లింగాలను 12 నదులకు అనుసంధానం చేశాం మనం. ఓకే. కానీ కాశీలో 12 జ్యోతిర్లింగాలకు ఆలయాలు ఉన్నాయి. కాశీ బయట అష్టాదశ శక్తిపీఠాలకు మనం ఆలయాలు నిర్మించాం. ఆ 18 శక్తిపీఠాలు కాశీలో ఉన్నాయి. అలాగే 12 సూర్య దేవాలయాలు ఉన్నాయి. 56 వినాయక టెంపుల్స్ ఉన్నాయి. అష్టభైరవుల ఆలయాలు ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. నీవు కాశీకి పోతే ఒక ఆలయమే కాదు, ఆలయ సంస్కృతి, భక్తి, అక్కడ సన్యాసి కట్టుకునేటువంటి లంగోట మనకు లంగోట మాదిరి కనిపిస్తుందేమో కానీ వాడికి పట్టు పీతాంబరం. వాడంత దర్జాగా వాడు లంగోట కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మనమైతే సిగ్గుపడతాం. సన్యాసికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. అలాంటి కాశీలో మనం ఎన్ని రోజులున్నా ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా మనం చూస్తూనే